Hi, this is Kesar Channel, Senior Faculty NIET Maths. JOSA 2000, JEE 2025 JOSA and CSAP కౌన్సిలింగ్ త్వరలో స్టార్ట్ అవుతుంది. జూన్ 2న ఫైనల్ రిజల్ట్ వస్తుంది. జూన్ 3 నుంచి కౌన్సిలింగ్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. సో జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా జూన్ 3న స్టార్ట్ అయ్యి 40 days ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టెప్స్ వైజ్గా, డే వైజ్గా, సో రౌండ్ వైజ్గా ఇది అలొకేషన్ ఉంటుంది. దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి, ఈ ప్రొసీజర్ని మీరు ఫాలో అయితే మీకు వచ్చిన పర్సంటైల్కి మంచి కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. మీరు ఈ ప్రొసీజర్ను ఫాలో కాకుండా ఏ చిన్న మిస్టేక్స్ చేసినా కానీ సీటు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసం మెంటర్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మాలాంటి వాళ్ళు సలహా తీసుకొని సో మమ్మల్ని ఫాలో అవుతే గతంలో మీ పర్సంటైల్కి ఏ కాలేజీ వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఆ బ్రాంచ్ నుంచి మీకు మంచి కాలేజీ సీట్ రావడానికి, ఇంకా మంచి కాలేజీ, బెటర్ కాలేజీలో సీట్ రావాలంటే మా సలహాలు, సూచనలు తీసుకోవాలి. దాన్ని మెంటర్షిప్ అంటాం. సో మెంటర్షిప్లో మమ్మల్ని ఫాలో అయినట్టయితే మీకు ఐఐటి కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ కానీ, జిఎఫ్టీలో కానీ సో మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. అసలు జోసాలో ఎన్ని సీట్లు ఉంటాయో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ జోసాలో 23 ఐఐటీస్ ఉన్నాయి, 23 ఐఐటీలు ఉన్నాయి, 31 ఎన్ఐటీస్ ఉన్నాయి, ప్లస్ ఐఐఈఎస్టి సిబ్లిపూర్ ఒకటి ఉన్నది. దీంట్లోనే కలిపి 26 ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, 38 జిఎఫ్టిఐస్ ఉన్నాయి. మొత్తం సుమారుగా 57,000 చిల్లర సీట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఇది ప్రైమరీ. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జోసా ప్రాసెస్. జోసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? జూన్ 3 నుంచి 40 days ఏ విధంగా ఉంటుందంటే, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? మన జేఈ అడ్మిట్ కార్డు నెంబర్ ఉంటుంది మనకి. సో జేఈ అడ్మిట్ కార్డు నెంబర్ నుంచి లాగిన్ కావాలి. లాగిన్ అయితే రిజిస్ట్రేషన్ అయినట్టు. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటి ఆప్షన్స్, కాలేజీ ఆప్షన్స్ కనపడతాయి. అదేవిధంగా అడ్వాన్స్ ప్లస్ జేఈలో మంచి క్వాలిఫై అయిన వాళ్ళకి రెండూ కనపడతాయి. ఓన్లీ జేఈలో క్వాలిఫై, అడ్వాన్స్లో క్వాలిఫై కాని వాళ్ళకి ఓన్లీ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీలు మాత్రమే కనపడతాయి. సో దాంట్లో సీట్ అలొకేషన్లో కనపడతాయి. సో చాయిస్ ఫిల్లింగ్ని మనం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మార్క్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 2 మార్క్స్, మార్క్ 1లో మనం పెట్టిన వాటికి కరెక్ట్ వస్తుందా అనేది చెక్ చేసుకోవాలి. అలానే మార్క్ 2 రెండోది కూడా చెక్ చేసుకోవాలి. సో ఈ 2 మార్కుల్లో నీకు మనం చాయిస్ ఫిల్లింగ్ని ఏ విధంగా చేసాం, కరెక్ట్ ఆర్డర్లో ఉన్నాయా, మనకు అనుకున్న సీట్ వస్తుందా చూసుకొని దాన్ని మరలా చాయిస్ ఫిల్లింగ్ని సో కొంచెం మార్చుకోవాలి. సో చాయిస్ ఫిల్లింగ్ని చేసుకున్న తర్వాత మార్క్ సీట్ అలొకేషన్ ఆఫ్టర్ చాయిస్ లాక్ అవుతుంది. అంటే ఇక మనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ మార్క్ 2 అలొకేషన్, సీట్ అలాట్మెంట్ వరకు మాత్రమే మనం జంబ్లింగ్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు కాలేజెస్ని, లేకపోతే ఇంకా అవకాశం ఉండదు. సో ఇది అయిపోయిన తర్వాత లాకింగ్ ఆఫ్ ద చాయిస్. ఇప్పుడే చెప్పాను, చాయిస్ లాక్ అవుతాయి, ఇక మనం చేసుకోవడానికి అవకాశం ఉండదు. జోసా వరకు, జోసా ఎండ్ అయ్యే వరకు అదే అలాట్మెంట్, అదే ఆర్డర్ ఉంటుంది. సో అందుకోసం మన ఆర్డర్ని మనం తీసేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. సీట్ అలాట్మెంట్ రిజల్ట్స్ రౌండ్ 1 సీట్ అలాట్మెంట్ వస్తుంది, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5. సో రౌండ్ 5 ఉండొచ్చు, రౌండ్ 6 ఉండొచ్చు. ఈ రౌండ్స్లో మీకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. రౌండ్ 1లో వచ్చిందా, ఓకే, రౌండ్ 2లో వచ్చిందా, రౌండ్ 3లో వచ్చిందా, ఒక్కోసారి లాస్ట్ రౌండ్లో వస్తాయి కొంతమంది, ఫస్ట్ రౌండ్లో కూడా కొంతమందికి వస్తాయి. మాలాంటి వాళ్ళ సలహాలు, సూచనలు తీసుకుంటే ఫస్ట్ రౌండ్లోనే సీట్ వస్తుంది. ఇక ఏ రౌండ్లో కానీ మనకి సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత ప్రింట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి.
అలాట్మెంట్ ఆర్డర్ని ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి అక్కడ తీసుకునేటప్పుడు 3 ఆప్షన్స్ కనపడతాయి, 3 ఆప్షన్స్: ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. సో వాట్ ఈజ్ ఫ్రీజ్? ఫ్రీజ్ అంటే ఇప్పుడు నాకు ఐఐటి మద్రాస్ వచ్చింది, సో ఎన్ఐటి సిల్చార్ వచ్చింది, సమ్ ఏదో ఒకటి వచ్చింది అనుకున్నా. నేను ఐఐటి మద్రాస్ సీటు కంప్యూటర్ సైన్స్ కావాలనుకున్నా, నాకు వచ్చేసింది. సో నేను సాటిస్ఫైడ్, ఇక నాకు అవసరం లేదు. రౌండ్ 1 వెంటనే మనం ఫ్రీజ్ చేసుకోవాలి. అంటే ఫ్రీజ్ చేసుకుంటే ఇక నెక్స్ట్ మనకి మిగతా రౌండ్లో మనకి అవకాశం అవసరం లేదు, నాకు కావాల్సిన సీట్ నాకు వచ్చేసింది, నేను సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఫ్రీజ్ పెట్టేశారు. దట్ ఈస్ కాల్డ్ ఫ్రీజ్. ఫ్రీజ్ అంటే ఇక నేను అనుకున్న సీట్ నాకు వచ్చేసింది, నేను అనుకున్న బ్రాంచ్ నాకు వచ్చేసింది, నేను అనుకున్న కాలేజీ నాకు వచ్చింది, ఇక మిగతా నాకు సంబంధం లేదు, అదే ఫ్రీజ్. లేదు, నేను ఐఐటి మద్రాస్ అనుకుంటే ఐఐటి కాన్పూర్ వచ్చింది, సో నాకు ఇష్టం లేదు. సో ఈ సీట్ నాకే, ఐఐటి కాన్పూర్ నాకే, కానీ ఐఐటి మద్రాస్ కూడా కావాలా. అందుకోసం నేను ఈ రౌండ్ కాదు, నెక్స్ట్ రౌండ్ కూడా నేను ఫాలోఅప్లో ఉండాలి. కాబట్టి దాన్ని ఫ్లోట్ అంటాం. నాకు వచ్చిన సీటు నాదే, కానీ మిగతా ఇంకా మంచి కాలేజీలు నా ముందు నా చాయిస్ ఫిల్లింగ్ చేశాను, ఆ ముందు కాలేజీలో ఇంకా ముందుకి వెళ్ళటానికి నేను వెళ్ళాలి, దాన్ని ఫ్లోట్ అంటారు. ఇంకా రౌండ్స్ ఉన్నాయి, ఇంకా మంచి బెటర్ కాలేజీలు వస్తుంది, ఇంకా బెటర్ ట్రేడ్ వస్తుంది, అందుకోసం ఫ్లోట్ అంటారు. దట్ ఈస్ ఫ్లోట్. నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ స్లైడ్? నాకు ఐఐటి మద్రాస్ కాలేజ్ వచ్చింది, నేను అనుకున్న కాలేజ్ వచ్చింది, రైట్, ఓకే, కానీ మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది. దాన్ని నాకేం కావాలి? కంప్యూటర్ సైన్స్ కావాలి. మరి కంప్యూటర్ సైన్స్ కావాలంటే నాకు వచ్చిందేంటి? మెకానికల్ ఇంజనీరింగ్. సో స్లైడ్ పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే ఆ కాలేజీలో నీకు ముందు కంప్యూటర్ సైన్స్ ఉంది, రౌండ్ 1లోనే నీకు మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చింది, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4, రౌండ్ 5, రౌండ్ చివరి వరకు కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని స్లైడ్ అంటారు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీజ్, ఫ్లోట్, స్లైడ్. ఇక అన్ని రౌండ్స్లో నీకు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ సో ప్రింట్ ఎలాగేషన్ లెటర్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవుతుంది. నువ్వు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకుంటావు, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకున్నప్పుడు ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అవుద్ది. ఏమాత్రం ఏమన్నా తేడా ఉన్నా నీకు వెంటనే ఒక మెసేజ్ వస్తుంది నీ మెయిల్కి. సో ఫలానా క్యాస్ట్ సర్టిఫికెట్ ఇట్లా సో డిజబుల్గా లేదు, ఫలానా ఇన్కమ్ సర్టిఫికెట్ ఇన్కంప్లీట్గా ఉంది, సో మైగ్రేషన్ సర్టిఫికెట్ లేదు, అట్లా సర్టిఫికెట్లు ఏది లేకపోయినా వెంటనే మీకు వస్తుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫైడ్ అని వస్తుంది వెరిఫికేషన్ అయిన తర్వాత. ఇక నెక్స్ట్ సీట్ యాక్సెప్టెన్సీ ఫీజ్, SAP, సీట్ యాక్సెప్టెన్సీ ఫీజ్. ఇది మనం కట్టాలి. ముందు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత PAP, పార్షియల్ అడ్మిషన్ ఫీజ్, ఇది కట్టాల్సి వస్తుంది. ఇది ఎట్లా ఉంటుంది? SC, ST వాళ్ళకు 17,500 ఉంటుంది, 17,500 ఉంటుంది. BC, OBC అండ్ OC, EBC వాళ్ళకి 35,000 ఉంటుంది. సో 35,000, 17,500. ఇక సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు ఉంటుంది. సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు SC, ST వాళ్ళకి 20,000 ఉంటుంది. సో BC, SC, ST, OC, EBC వాళ్ళకి 40,000 ఉంటుంది. సో ఈ విధంగా ఫీజు ఉంటుంది. ఇక డౌన్లోడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లెటర్. డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత సర్టిఫికేట్ ఇవి కావాలి మనకి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, వాల్యూడ్ ఫోటో ID, 10th క్లాస్ మార్క్ షీట్, ఇంటర్మీడియట్ మార్క్ షీట్, స్టేట్ ఎలిజిబిలిటీ. సో ఇది స్టేట్ ఎలిజిబిలిటీ అంటే మనకి 10th ఇంటర్మీడియట్ మెమోన్ అవుతుంది, 10th ఇంటర్మీడియట్ టీసీ కానీ ఇంటర్మీడియట్ మెమోన్ అవుతుంది. కేటగిరీ సర్టిఫికేట్ అంటే SC, ST, BC వాళ్ళకి కేటగిరీ సర్టిఫికేట్లు ఉంటాయి. పాస్బుక్ ఆర్ క్రాస్డ్ చెక్. సో ఒకవేళ మీకు
కౌన్సిలింగ్లో పిఏ ఫీ కట్టిన తర్వాత, పార్షియల్ అడ్మిషన్ ఫీజు కట్టిన తర్వాత సీట్ అలాకేషన్ కాలేదనుకో, అప్పుడు మీకు మీ అకౌంట్కి మీ క్రాస్ చెక్ చేసిన దానికి మీ అమౌంట్ మీకు రిఫండ్ అవుతుంది. దానికోసం స్టెప్ వన్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అప్లికేషన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ ఫీజు ఇక్కడే కట్టాల్సిన అవసరం లేదు, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 1. ఇక సీట్ అలాకేషన్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఆర్కి 17,500, ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ వాళ్ళకి 35,000 ఫీజు కట్టవలసి ఉంటుంది. ఆఫ్టర్ సీట్ అలాకేషన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఆర్కి పిఏ ఫీ, పార్షియల్ అడ్మిషన్ ఫీ 17,500 అండ్ ఎస్ఏపి సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు 20,000 కట్టాలి. మొత్తం 37,500 అవుతుంది. అలానే ఓబీసీ ఈడబ్ల్యూసి ఓసీ వాళ్ళకి 35,000 ప్లస్ 45,000 మొత్తం కట్టవలసి ఉంటుంది. సో ఇది కలిపి మొత్తం సీట్ అలాట్మెంట్ అనేది ఈ విధంగా మనకి ఉంటుంది. 25 జోసా అండ్ సిసాప్, జోసా కౌన్సిలింగ్ అండ్ మెంటర్షిప్, ఐఐటి, ఎన్ఐటి, IIITs, GFTs, కంప్లీట్ డాక్యుమెంటేషను, రిజిస్ట్రేషన్ ప్రొసీజర్. చిన్న మిస్టేక్ చేసినా మీకు సీట్ రాదు. సో 100% గ్యారంటీగా మీకు మేము చెప్పడం జరుగుతుంది. ఈ కంప్లీట్ డాక్యుమెంటేషను అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ పిన్ టు పిన్ తెలియటం కోసం జస్ట్ ఓన్లీ 500 9989113566కి ఫోన్పే చేసి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టి మీకు ఫోన్పే చేసింది పెడితే మీకు వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను. ఈ గ్రూప్లో నుంచి మీకు ప్రతిదీ మీకు మెంటర్షిప్ చేయటం జరుగుతుంది. సీట్ వచ్చే వరకు మాది జస్ట్ ఓన్లీ 500. సో టోటల్ రౌండ్స్ అట్లనే జోసా అండ్ సిసాప్ వరకు మీకు ఈ కంప్లీట్ ప్రొసీజర్ని మీకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్, సో అనవసరంగా టెన్షన్ పడి మీకు తెలియకుండా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి సో ఒక 40 డేస్లో మీ అమూల్యమైన మీరు కష్టపడ్డ 2 ఇయర్స్కి సీటు కోల్పోయే ప్రమాదం తెచ్చుకోకండి. జస్ట్ ఓన్లీ 500 చెల్లించండి. సోషల్గా ఎంతో కొంత పెడితే అందరికీ ఒక బాధ్యతగా ఉంటుందని చెప్పేసి అమౌంట్ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫ్రీగానే చేద్దాం అనుకున్నాను. సో ఇబ్బందిగా పడే వాళ్ళు ఎవరు ఉంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసైనా మీరు నాతో మాట్లాడవచ్చు. సో ఈ 500తో పెద్దగా మనకి పోయేదే లేదు. మీకు వెన్నంటుండి ఖచ్చితంగా సీట్ వచ్చే బాధ్యత, చివరి వరకు సీట్ వచ్చే వరకు మీకు అన్ని ఎటువంటి డౌట్స్ అయినా అవి కంప్లీట్గా తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను. నన్ను నమ్మండి, నేను ఐఐటి మ్యాథ్స్ లెక్చరర్ని. సో కాబట్టి ఈ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ఎప్పటికప్పటికి వాట్సాప్లో ఫాలోఅప్ చేస్తూ మీరు ఏ చాయిస్ ఫిల్లింగ్ చేయాలి, ఎక్కడ చేయాలి, ఏ విధంగా చేయాలి, గతంలో మీకు వచ్చిన పర్సంటేజ్కి, మీకు వచ్చిన ర్యాంక్కి, మీకు వచ్చిన మార్క్స్కి ఎక్కడ సీట్ వచ్చింది, ఎక్కడ రాలేదు అనేది తెలియజేస్తాం. సో జస్ట్ ఓన్లీ 500 చెల్లించి మరొకసారి నా నెంబర్ 9989113566కి ఫోన్పే ఆర్ గూగుల్ పే చేయండి. సో మీ సీటు మీదే అనుకొని